Hi dear students and parents, welcome back to NEET and channel NEET UG 2025 AP Telangana and All India important updates అండ్ తెలంగాణలో ఎవ్రీ రౌండ్కి ఏ విధంగా కట్ ఆఫ్ చేంజ్ అవుతుంది అనే ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో చూద్దాం. లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ మొదలైన అన్నిటి పర్సనల్ గైడెన్స్, పెయిడ్ మెంటర్షిప్ కోసం కింద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ లేకపోతే కాల్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీలో అయితే రిపోర్టింగ్ ఫస్ట్ వరకు ఇచ్చారు. సో ఆ తర్వాత మీకు రిటైన్ ఆప్షన్ ఇస్తారు. అంటే అదే కాలేజీలో ఉండడానికి రిటైన్ ఆప్షన్ ఇస్తారు అండ్ ఫ్రీ ఎగ్జిట్ కూడా డేట్ ఇస్తారు. సో ఇక్కడ ఓవరాల్గా ఒక 5th వరకు అయితే సెకండ్ రౌండ్ వచ్చే ఛాన్స్ ఉంది. 5th ఆర్ 6th సెప్టెంబర్ టైం పట్టే అవకాశం అయితే ఉంది. అండ్ ఆల్ ఇండియాలో కూడా రిజైన్ చేయడానికైతే వాళ్ళు 3rd వరకు టైం ఇచ్చారు, సెప్టెంబర్ 3rd. సో ఓవరాల్గా చూసినట్లయితే ఆల్ ఇండియా కూడా సెకండ్ రౌండే మనకు ఆల్మోస్ట్ 5th వరకు వచ్చేలా ఉంది. సో ఇంత టైం అవుతుంది. అంటే దాని తర్వాత ఏపీది అండ్ తెలంగాణ కూడా సెప్టెంబర్ 1కి జడ్జిమెంట్ వస్తుంది. వెంటనే 2 డేస్లో మెరిట్ లిస్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్కి నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఒక 4th వరకు దీని వెబ్ ఆప్షన్స్ అండ్ ఒక 6th వరకు రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తెలంగాణలో ఫస్ట్ రౌండ్ అంత ఫాస్ట్గా అయితే ఆ తర్వాత మెరిట్ లిస్ట్ రాగానే అయిపోతుంది. మరి తెలంగాణలో ఎలా కట్ అవుతుంది, రౌండ్ 1 నుంచి చివరి రౌండ్ వరకు ఎలా కట్ అయింది 2024లో అనేది చూద్దాం. ఈసారి అది ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఏపీలో కూడా అలా ఆల్మోస్ట్ ఫాలో అవుతుంది. సో రౌండ్ 1 ఓపెన్లో 2814 ర్యాంక్ ఉన్న వరకు అందరికి వచ్చింది. అండ్ అదేవిధంగా చివరి రౌండ్కి వచ్చే వరకు ఇది 4028 ర్యాంక్ వరకు కట్ అయింది. సో ఇంత 1200 లోకల్ ర్యాంక్ అనమాట ఇది. సో లోకల్ ర్యాంక్ మీకు నెక్స్ట్ మెరిట్ లిస్ట్లో వచ్చే దాంట్లో ఇది లోకల్ ర్యాంక్. సో మార్క్స్ ఎంత తగ్గిందని చూసినప్పుడు 528 నుంచి 502 మార్క్స్ వరకు అయితే తగ్గింది. సో టోటల్గా 26 మార్క్స్ అయితే చివరి రౌండ్ వరకు తగ్గింది. అండ్ ఆల్మోస్ట్ ఫస్ట్ సెకండ్ రౌండ్స్లోనే భారీగా తగ్గుతుంది. 528 ఫస్ట్ రౌండ్ అయితే 507 సెకండ్ రౌండ్. సో ఇక్కడ సెకండ్ రౌండ్లోనే ఎక్కువగా తగ్గుతుంది కట్ ఆఫ్, ఆ తర్వాత ఇంకా తగ్గదు. సో ఫస్ట్ 2 రౌండ్స్లోనే మ్యాక్సిమం ఫిలప్ అయిపోతాయి. బీసీఏ చూసినట్లయితే 365 ర్యాంక్, అంటే ఓన్లీ బీసీఏలో 365 ర్యాంక్ వరకు ఫస్ట్ రౌండ్ వచ్చింది. చివరికి వచ్చే వరకు 419, అంటే ఇంకొక 51 స్టూడెంట్స్కి చివరి వరకు వచ్చే వరకు సీట్ వచ్చింది. సో మీ బీసీఏ ర్యాంక్ అన్నమాట ఇది తెలంగాణలో. ఇది మార్క్స్ వైజ్ చూసుకున్నట్లయితే మార్క్స్ 437 ఫస్ట్ రౌండ్లో అండ్ చివరి వరకు వచ్చే వరకు ఇది 419, అంటే ఒక 18 మార్క్స్ అయితే తగ్గింది చివరి రౌండ్ వరకు. అండ్ ఫస్ట్ రౌండ్లో 437 అని చెప్పాం. అండ్ సెకండ్ రౌండ్కి వచ్చే వరకు 420, ఓకే. అండ్ చివరి రౌండ్ వచ్చే వరకు 419. సో మ్యాక్సిమం ఫస్ట్ 2 రౌండ్స్లోనే చేంజ్ అవుతుంది, ఇంకా తర్వాత చాలా కష్టం. థర్డ్ రౌండ్ వరకు కంప్లీట్ అయిపోతుంది యాక్చువల్గా కంప్లీట్గా. అండ్ బీసీబీ చూసినట్లయితే 663 ర్యాంక్ వరకు వచ్చింది ఫస్ట్ రౌండ్, ఓన్లీ బీసీబీలో. ఇది తెలంగాణ మెరిట్ లిస్ట్ బీసీబీలో. మార్క్స్ ఏమో 515. అండ్ సెకండ్ రౌండ్ వచ్చే వరకు ఇది 966. సో బీసీబీలో సెకండ్ రౌండ్లో చాలా ఎక్కువ సీట్లు వస్తాయి ఎంఆర్సీ వలన. అండ్ ఇది మార్కులు వచ్చే వరకు 485, అంటే దాదాపు 30 మార్క్స్ తగ్గింది. అండ్ చివరికి వచ్చే వరకు 483 వరకు కట్ అయింది. అంటే మ్యాక్సిమం 2 రౌండ్స్లోనే మొత్తం కన్ఫర్మ్ అయిపోతుంది. మ్యాక్సిమం ఫస్ట్ 2 రౌండ్స్లోనే మీకు తెలిసిపోతుంది. సో బీసీబీ ర్యాంక్స్ అయితే ఇవి 663 బీసీబీ స్టూడెంట్స్కి ఫస్ట్ రౌండ్లో ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. అండ్ బీసీసీ చూస్తే 54 స్టూడెంట్స్కి వచ్చింది తెలంగాణ మెరిట్ లిస్ట్లో, 54 స్టూడెంట్స్కి. అండ్ సెకండ్ రౌండ్ వచ్చే వరకు 69 స్టూడెంట్స్కి వచ్చింది, అంటే ఇంకా 15 మెంబర్స్కి ఎక్స్ట్రా వచ్చింది. ఇది మార్కుల్లో చూస్తే 457 అండ్ సెకండ్ రౌండ్ వచ్చే వరకు 431, ఓకే. అండ్ చివరికి వచ్చే వరకు 431, ఇంకేం చేంజ్ కాలేదు అండ్ అదే ఉంది సేమ్. అండ్ ఇంకొకరికి వచ్చింది 70 స్టూడెంట్స్కి వచ్చింది అంతే. సో ఫస్ట్ 2 రౌండ్స్లో మెజారిటీ సీట్లు ఫిలప్ అయిపోతాయి, ఇంకా తర్వాత రౌండ్స్ 1-2 సీట్స్ కోసం మాత్రమే ఉంటాయి. అండ్ బీసీడీ చూసినట్లయితే ఫస్ట్ రౌండ్లో 464 బీసీడీ స్టూడెంట్ వరకు వచ్చింది బీసీడీలో ర్యాంక్. మార్క్స్ ఏమో 520. సెకండ్ రౌండ్ చూసినట్లయితే 695. సో సెకండ్ రౌండ్లో భారీగా బీసీడీ స్టూడెంట్స్ ఎంఆర్సీ సీట్లు ఫిలప్ చేయడం వల్ల ఇంత దూరం అయితే వచ్చింది. కట్ ఆఫ్ 494 సెకండ్ రౌండ్కి. సో దాదాపు ఒక 26 మార్క్స్ అయితే డిఫరెన్స్ ఉంది. చివరికి వచ్చే వరకు కూడా 493 కట్ అయింది, అంటే ఇక తర్వాత మారదు. మనం చెప్పుకున్నట్లు ఫస్ట్ 2 రౌండ్స్లోనే కంప్లీట్గా కట్ అయిపోతుంది మొత్తం కట్ ఆఫ్ అయితే. అండ్ బీసీఈ చూసినట్లయితే తెలంగాణలో ఫస్ట్ రౌండ్ 489 బీసీఈ స్టూడెంట్స్ నెంబర్ ఇది, అంటే తెలంగాణ మెరిట్ లిస్ట్లో 489 స్టూడెంట్ వరకు వచ్చింది. మార్క్స్ ఏమో 501. సెకండ్ రౌండ్ వచ్చే వరకు 589 స్టూడెంట్, అంటే ఇంకొక 100 బీసీఈ స్టూడెంట్స్కి ఎక్స్ట్రా వచ్చింది ఎంఆర్సీలు సెకండ్ రౌండ్లో ఫిలప్ చేయడం వల్ల. అండ్ మార్క్స్ ఏమో 486. అండ్ చివరి రౌండ్ వచ్చే వరకు 483
మార్క్స్ అండ్ స్టూడెంట్స్ ఏమో 610. ఓకే. సో ఫస్ట్ రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు ఇంత చేంజ్ అయితే ఉంది. సో ఇది ఫస్ట్ రౌండ్ 489 స్టూడెంట్స్కి అయితే వచ్చింది బీసీఈలో. అండ్ ఎస్సీ ఈసారి మాత్రం కేటగిరైజేషన్ అయింది, లాస్ట్ టైం లేదు. సో ఎస్సీ లాస్ట్ టైం 792 ర్యాంక్ వరకు వచ్చింది స్టూడెంట్స్కి అండ్ మార్క్స్ ఏమో 445. సెకండ్ రౌండ్కి వచ్చే వరకు 946 స్టూడెంట్స్కి వచ్చింది అండ్ మార్క్స్ ఏమో 433. ఓకే. అండ్ చివరి రౌండ్కి వచ్చే వరకు 957 స్టూడెంట్స్కి వచ్చింది అండ్ కట్ ఆఫ్ ఏమో 433. ఓకే. 445 నుంచి 433 నుంచి 433 అయితే మారదు. సెకండ్ రౌండ్ వరకే చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఎస్టీ కేటగిరీలో చూసినట్లయితే ఎస్టీలో ఫస్ట్ రౌండ్ వచ్చిన సీటు 525 స్టూడెంట్స్కి వచ్చింది. ఎస్టీ వాళ్ళకి మార్కులేమో 455. సెకండ్ రౌండ్కి 600 స్టూడెంట్స్కి ఇంకా 75 స్టూడెంట్స్కి ఎక్స్ట్రా వచ్చింది. మార్క్స్ ఏమో 446. అండ్ చివరి రౌండ్కి సంబంధించిన 21 స్టూడెంట్స్కి వచ్చింది. మార్క్స్ ఏమో 443. ఓకే. సో ఫస్ట్ రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు ఈ విధంగా అయితే ఎస్టీ చేంజ్ అయింది. సో ఇదైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ రౌండ్లో రావాలంటే ఇందులో ఉన్న దాంట్లో ఉన్నట్లుంటే మీకు ఫస్ట్ రౌండ్లోనే వచ్చే ఛాన్స్ ఉంది. సెకండ్ రౌండ్లో ఇంకా చాలా ఛాన్స్ ఉంటుంది చాలామందికి. అందుకే ఫస్ట్ రౌండ్ రిజల్ట్ చూసి డిసప్పాయింట్ కాకండి ఎప్పుడైనా. సెకండ్ రౌండ్లో కూడా ఛాన్స్ ఉంటుంది.